ప్రియమైన సోదర సోదరీమణులారా, దేవుని పిల్లలారా, ఈ లోకపు యొక్క చివరి కార్యక్రమాన్ని గూర్చి వివరంగా మనం కాసేపు ఆలోచించాలని ప్రభు పక్షాన మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ మనస్సులలో నుండి ఎన్నటికీ చెరిగిపోనిదిగా ఈ సందర్భాన్ని గుర్తుంచుకోగలరు. అనేక మంది చచ్చిపోయారు, ఈరోజు మనతో లేరు. వాళ్ళంతా సుదూర ప్రాంతాలకి వెళ్ళిపోయారు, ఇక కనిపించరు ఈ భూమి మీద. అలా వెళ్ళిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు అనేది మనకు చాలా అవసరం. అపోస్తుడైన పౌలు దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. అపోస్తుడైన పౌలు దెస్సలోనికయులకి పత్రిక రాస్తూ చనిపోయిన వారిని గూర్చిన విషయాన్ని తెలియచేస్తున్నట్టు కనబడుతుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. చనిపోయిన వారిని గూర్చి బ్రతుకున్న వారు తెలుసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా వినాలే. చనిపోయిన వారిని గూర్చి బ్రతుకున్న మనం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామంటే చనిపోయిన వారిని గూర్చి తెలుసుకోవాలి అనేది మర్చిపోయి, చనిపోయిన వారిని గూర్చి తెలుసుకోవాలి అనే సంగతిని మర్చిపోయి, చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తుంటాం. వర్ధంతులు చేస్తున్నారు చాలామంది. చనిపోయి 1 సంవత్సరం అయిందని ప్రథమ వర్ధంతి, చనిపోయి 2 సంవత్సరాలు అయిందని ద్వితీయ వర్ధంతి, తృతీయ వర్ధంతి. ఇలా చనిపోయిన వారికి సంవత్సరం శ్రద్ధాంజలులు ఘటించటమో వర్ధంతులు చేయటమో అలవాటైపోయింది ప్రపంచానికి. ఇక క్రైస్తవులకి, దేవా ఈ ఆత్మకు శాంతి కలిగించు అని అడుగుతుంటారు ఇక్కడి నుంచి. ఎవరైనా అలాగన్నోళ్ళు చూసుంటారా? చాలా ఉన్నాయి అలాంటివి. చచ్చిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన పెట్టించుకొని ఆ ప్రార్థనలో ఏమంటారో తెలుసా? తండ్రి ఈ ఆత్మకు శాంతి కలిగించు అంటారు. ఎక్కడైనా బైబిల్లో అసలు ఆ పదం ఉందా? బైబిల్లో ఎక్కడా ఆ పదం లేదు. ఎవరో పెట్టేశారు తీసుకొచ్చి దాన్ని. చనిపోయిన వారి గురించి తెలుసుకోవాలి అని ఆయనంటే, చనిపోయిన వారికి సుఖాలు ప్రసాదించమని బతుకున్నోళ్ళు అడుగుతున్నారు. చనిపోయిన వారిని గూర్చి జాగ్రత్తగా వినాలి. చనిపోయిన వారిని గూర్చి తెలుసుకోవాలి అని బైబిల్ చెప్తే,
చనిపోయిన వారి గురించి తెలుసుకోవలసిన పెద్ద అవసరత మాకేం లేదు కానీ ప్రస్తుతం మాకిక్కడ చాలా బిజీగా ఉన్నాం, పైకొచ్చినోడికి మాత్రం శాంతి ఇచ్చి అని అడుగుతారు దేవుణ్ణి. ఈ లోకం వదిలేసి మమ్మల్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చారే, వాళ్ళకి శాంతి ఇచ్చే దేవుడా అని అడుగుతారు. ఇది వీళ్ళ చేతిలో ఏదో ఉన్నట్టు రికమెండేషను. చనిపోయిన వారిని గూర్చి తెలియాలి మీకు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. నిద్రించిన వారంటే చనిపోయిన వారి గూర్చి మీకు తెలియాలి. చూద్దాం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 4 ముద్రలు విప్పాం నిన్న. ఈవేళ కూడా ఒక ముద్ర విప్పుదాం. విప్పబడిన ముద్రని చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10, 11. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు, అంటే బలిపీఠం మీద వీళ్ళని వధించేశారు, బలిపీఠం కిందకు వచ్చేశారు. బలిపీఠం మీద వీళ్ళని చంపేశారు, బలిపీఠం కిందకు వచ్చేశారు వీళ్ళు. భూమి, ఈ భూమండలం ఈ భూమండలం మీద బలి జరిగింది. ఈ భూమి మీద ఎంతో మంది దేవుని పిల్లలు దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేసి అనేక మందిని క్రైస్తవులుగా చేసినటువంటి వారిని ఈ లోకం ఏం చేసింది అని అడిగితే చంపింది. యేసును చంపింది, అపోస్తలులను చంపింది, శిష్యులను చంపింది, క్రైస్తవులను చంపింది, క్రీస్తుకు పూర్వం ప్రవక్తలను చంపింది. యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ దేవాలయానికి ఈ బలిపీఠానికి మధ్య నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు హెబెలు రక్తము మొదలుకొని మంచివాడు, దేవునికి మంచి ఫలాన్ని తీసుకొచ్చాడు, మంచి కానుక తెచ్చాడు, దేవునికి మంచి బలిచ్చాడు. వార్వని ఈ లోకం అతనిని చంపింది. నీతిమంతుడు, అతని రక్తము నేల నుండి మొరపెడుతున్నది, తండ్రి నాకు న్యాయం చేయి. కొంతకాలమే కదయ్యా భూమి మీద బ్రతికాను, కొంతకాలమే కదయ్యా నీతో ఆశలు పంచుకోవాలని ఉన్నాను, నన్ను అన్యాయంగా చంపేశాడు నా అన్న. నేను అతన్ని ఇబ్బంది పరిచానని కాదు, నేను అతను తిట్టానని కాదు, కొట్టానని కాదు, నీకు మంచి అర్పణ తెచ్చానని, అతని కంటే మంచి అర్పణ తెచ్చానని, నిన్ను పూజించినందుకు నిన్ను ఆరాధించినందుకు నన్ను చంపాడు. నాకు న్యాయం చెయ్యి అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆ రక్తము నేల నుండి, హెబెలు రక్తము నేల నుండి, అమ్మా గొడవ చేయనీకు తల్లి,
నాకు న్యాయం చేయి అని అంటున్నాడు. నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బరకయ్య కుమారుడుకు జకర్యా పాత నిబంధనలోని చివరి ప్రవక్త వరకు దేవాలయానికి బలిపీఠానికి మధ్య ఎంతమందిని మీరు చంపారు? వాళ్ళ రక్తం అంతా మీ గురించి ఘోష పెడుతుంది అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు మొదలుకొని నేటి వరకు దీనిని మూసేయకండి. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. మిమ్మును చంపేవాడు దేవునికి సేవ చేస్తున్నానని అనుకుంటున్నాడు. నీతికి, సత్యానికి, వాక్యానికి, ప్రభువు కోసం నిలబడిన వారు ఎంతో మంది ఈ లోకంలో అస్తమించారు. మీరు చంపనవసరం లేదు. వాళ్ళ రక్తం కరిగిపోయినట్టుగా వాళ్ళ చేత మాట్లాడించారు. వాళ్ళ రక్తం ఎగిరిపోయినంత వరకు వాళ్ళని నడిపించారు. దేహానికి రక్తం ప్రాణం, మర్చిపోకండి, జాగ్రత్తగా వినాలి. దేహానికి రక్తం ప్రాణం, దేహానికి రక్తం ప్రాణం. ప్రాణమైన రక్తం ఎగిరిపోతుంది. ఎవరి కోసం? వాక్యాన్ని చెప్పి 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 గొంతు ఎండిపోతుంది. అలా చెప్పటానికి శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది రక్తం. ఆ రక్తం ఖర్చు అయిపోతుంది మాట్లాడటం వలన. మీ ఇంటికి తిరిగి 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 ప్రార్థనలు చేసి రండి ప్రభు సన్నిధికని బ్రతిమాలి బ్రతిమలాడి బ్రతిమలాడి తమ కష్టాన్ని ఖర్చు చేసి మన చుట్టూ తిరిగారే మహాభక్తులు, దేవుని సేవకులు. వాళ్ళ రక్తం ఎగిరిపోయింది, ఖర్చు అయిపోయింది మన కోసం. బలి బలి ఇలాగూ ఎంతో మంది తమ రక్తాన్నంతటినీ ఆయన కోసం అంకితం చేసి, మన కోసం అంకితం చేసి ఈ లోకంలో బ్రతికారు. వాళ్ళందరూ చనిపోయి ఏమంటున్నారో తెలుసా? మనకు వాక్యాన్ని బోధించి 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 విసిగిపోయి రమ్మని చెప్పి 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 నిరాశపడి వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనంలో 5వ ముద్ర విప్పినప్పుడు తొమ్మిదవ వచనము, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వీళ్లే బలైపోయిన ఎంతో మంది. వాళ్ళందరూ అంటున్నారు 10వ వచనంలో ఏమంటున్నారో చూడండి ప్రియులారా. వాళ్ళంతా నాథా నాథా సత్యస్వరూపి, నాథ సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరుగా కేకలు వేసిరి. ఆ బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు, లేక పరదేశుకు పోబడిన ఈ ఆత్మలు పరలోకానికి చేరక, భూమి మీద లేక పరలోకానికి చేరక, పరదేశు అని నెమ్మది పొందే స్థలములో ఉండి పరలోకానికి వెళ్లాలని కలలు కంటూ అక్కడ నుండి తొందరగా తీర్పు తీర్చయ్యా ఈ లోకానికి,
ఎందాక తీర్పు తీర్చక ఉందువు ఈ లోకానికి? ఎంతవరకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు వీళ్ల కోసం? మేము ఎంతకాలం అయిందో తెలుసా ఇక్కడికి వచ్చి? ఎన్నో వేల సంవత్సరాలైంది. ఎన్నో వేల సంవత్సరాలైంది పరదేశకు వచ్చి మేము. జాగ్రత్తగా వినాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. 29వ వచనం చూడండి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. దావీదు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 29వ వచనంలో. 34వ వచనంలో దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. భూమి మీద అతని సమాధి మిగిలింది. పరలోకానికి ఆయన వెళ్ళలేదు. అనగా భూమి మీద లేడు, పరలోకంలో లేడు. ఈ 2 వచనాలు బట్టి మీకేమర్థమవుతుందో తెలుసా? అతడు భూమి మీద మరణించి సమాధి చేయబడ్డాడు, అనగా భూమి మీద లేడు. పరలోకానికి పోలేదు. కిందనే ఉందా వచనంలో, 34వ వచనంలో. భూమి మీద లేక, పరలోకానికి రాక, మరెక్కడున్నాడు ఆయన? ఏమంటున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఏమంటున్నాడు ఆయన? దావీదు. ఇతనికి ముందు పితరుడైన అబ్రహామును గూర్చి ఆలోచిద్దాం. ఆయన స్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. హెబ్రీ పత్రిక క్రీస్తు తరువాత వ్రాయబడింది, మొదటి శతాబ్దంలో. దీనికి ముందు అబ్రహాము దావీదు కంటే ముందు ఉండేవాడు భూమి మీద. అతడు కూడా చనిపోయాడు. అబ్రహాము ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు. ఈయన విశ్వాసులకు తండ్రి. ఈయన మరణించాడు. 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎక్కడి నుండి ఎదురు చూస్తున్నాడు ఆయన? పునాదులు గల ఆ పట్టణాన్ని. భూమి మీద మరణించాడు, పరలోకానికి వెళ్ళలేదు కనుకనే ఎదురు చూస్తున్నాడు. సోదర సోదరీమణులారా, నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. చనిపోయిన వారి గూర్చి మీకు తెలియడం చాలా అవసరమని బైబిల్ చెబుతుంది. వీళ్లంతా లోకములో దేవుని కొరకు తమ ప్రాణాలుడ్డిన మహావిశ్వాస వీరులు. లోకములో అనేక మందిని మార్చాలి అని, దేవుని జ్ఞానంతో నింపాలి అని, పరసంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వాలని తమ జీవితాలనే దేవుని కోసం అంకితం చేసుకున్న మహామహులు వీళ్ళంతా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనంలో బలిపీఠము క్రింద నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఆ భూనివాసులకు ప్రతిదండన చెయ్యయ్యా. ఆ భూమి మీద ఉన్న వాళ్ళు సామాన్యులు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు ఎంత చెప్పినా వినరయ్యా బాబు. వాళ్ళు వినరు. వాళ్ళకు ఒక ప్రార్థన లేదు, ఒక భక్తి లేదు, ఒక బైబిల్ చదవటం లేదు, ప్రభు కోసం బ్రతకాలని లేదు. ఉదయం లేస్తారు, తింటారు,
బయటకు పోతారు, మధ్యాహ్నం తింటారు, మరలా పోతారు బయటికి, మరలా రాత్రి తింటారు, మరలా పండుకుంటారు, మరలా లేస్తారు, మరలా పోతారు. ఇదే వాళ్ళ దినచర్య. ఏ పని మీద ఉన్నారనుకుంటున్నావు వాళ్ళంతా? నీ పని మీద ఉన్నారనుకుంటున్నావా వాళ్ళందరూ? నీ పని మీద కాదయ్యా. వాళ్ళు ఉన్నది వాళ్ళ పొట్ట కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ భర్తల కోసం, వాళ్ళ భార్యల కోసం. నువ్వేమో నాకంటే ఎక్కువగా నా తండ్రినైనను, నా తల్లి నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ ఇండ్లనైనను, నీ భూములనైనను ప్రేమించేవాడు నా ప్రేమకు పాత్రుడు కాడని నీ కుమారుడు ద్వారా చెప్పించావు. వాళ్ళేమో నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా ఉద్యోగం, నా ఆస్తి, నా సంపద అనుకుంటూ వాళ్ళున్నారు. చూడొకసారి ప్రపంచాన్ని. వాళ్ళ గురించి నువ్వు ఓపిక పడతానంటేవేటి? వాళ్ళ గురించి నువ్వెదురు చూస్తానంటావేటి? వాళ్ళు మారతారనా? వాళ్ళు మారిపోతారనా? వాళ్ళు మారరయ్యా. నేనున్నంతకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేసేవాడిని, నేనున్నంతకాలం మంచి మంచి ప్రసంగాలు చేశాను వాళ్ళ మనస్సులు మారాలని, నేను ఉన్నంతకాలం వాళ్ళ బ్రతిమలాడానయ్యా బాబు. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండు. ఎందాక 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 ఎంతకాలం నువ్వు ఇంకా వెయిటింగ్ లో ఉంటావు ఇలాగా? ఎంతకాలం అంటున్నాడో చూడండి. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. 2 పేతురు 3వ అధ్యాయం 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నాయనా, మీరా ఈ బలిపీఠం కిందకు వచ్చేశారు, నేను కాదనటం లేదు. కానీ ఆ బ్రతుకున్న వాళ్లలో ఎవరైనా మారు మనస్సు పొందుతారా అని నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఇప్పుడే నాశన దినాన్ని నేను ప్రకటిస్తే, ఇప్పుడే ఈ ప్రపంచాన్ని నిర్మూలన చెయ్యాలని నేను అనుకుంటే, అమాయకులైన వీళ్ళంతా కళ్ళు తెరవకపోతే నిత్యాగ్ని దండనకు బలైపోతారు కదయ్యా వీళ్ళంతా. కనుక వాళ్ళకొక అవకాశం ఇవ్వద్దా? వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వద్దు? బిహెచ్ఏఎల్ కమ్యూనిటీ హాల్లో ఒక మీటింగ్, 4 రోజులు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తాను, కూర్చోబెడతాను, మరొకసారి చెప్పి చూస్తాను, మరొకసారి చెప్తాను వాళ్ళకి. నేను ఆలస్యం చేస్తున్నది దేనికో తెలుసా? వాళ్ళని మార్చడానికయ్యా, వాళ్ళని మార్చడానికి. అదే మాట ప్రకటన మీకు 6లో 11వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు. అదే మాట ప్రకటన 6:11. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలని వారితో చెప్పబడెను. మీలాగే తమ ప్రాణాలు పోగొట్టుకొని లేక తమ రక్తాన్ని ప్రజల కొరకు అర్పించి మాటలాడి తిరిగి ఎన్నెన్నో కష్టపడి చాలా మంది ఉన్నారు మీ సహదాసులు. వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో పని చేసుకుంటూ ఉన్నారు, నా పనే. వాళ్ళు కూడా వచ్చేయబోతున్నారు. కొంచెం ఆగండి, లెక్క పూర్తి అవ్వాలి. నేను పరలోకానికి తీసుకెళ్లిపోయే నా పిల్లలు లెక్క పూర్తి కావాలి. అందరి కోసం నేను ఆలోచించటం లేదు. కనీసం వాళ్ళనే రానివ్వండి. వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళకు నేను సరైన బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. మనకంటే ముందు చనిపోయి భూమి మీద ఉన్నప్పుడు మన ఇంటి చుట్టూ తిరిగి బైబిల్ చెప్పి భక్తులో దించాలి అని తిరిగిన వారు చనిపోయిన తరువాత అక్కడ ఏమని మొరపెడుతున్నారో తెలుసా? మన మీద వ్యతిరేకంగా చెప్తున్నారు. అక్కడ తొందరగా వాళ్ళని ఫినిష్ చేసిమని. అలాగనే ఉంది. తొందరగా వాళ్ళని ఫినిష్ చేసియండి వాళ్ళని. వాళ్ళకి వినరు వాళ్ళు. అక్కడి నుంచే మేము వచ్చాం, మాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వాళ్ళు వినేవాళ్ళు కాదు మాకు తెలుసు. ఆడ సామాన్యులు కాదు వాళ్ళు.
ఎన్ని వాల్ పోస్టులు అడ్డించినా, ఎన్ని బ్యానర్లు కట్టినా, ఎన్ని మైకుల్లో చెప్పినా ఇది మామూలు మనుషులు అనుకున్నారేటాళ్ళు. అదే కొత్త చిత్రం విడుదల, కొత్త నాటకం ప్రారంభమో లేకపోతే ఇంకేదైనా పెట్టండి, లైన్ల మీద నిలబడతారు చీకటితోటి. ఇలాంటి వాటికి వచ్చేవాళ్ళు కాదయ్యా బాబు వాళ్ళు అని మన మీద ఎలా చెప్తున్నారో చూడండి. వాళ్ళు ఎందాక తీర్పు తీర్చక ఉంటా వాళ్ళని వదిలేస్తా వాళ్ళని తొందరగా వాళ్ళని ఫినిష్ చేసే అని అంటున్నారు. నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదని పౌలు అన్ని వాక్యములో నిద్రించిన వారిని గూర్చి ఎలా చెప్తున్నాడో చూసారా? మరణించిన వారి గురించి. మన దగ్గర బతుకున్నంత కాలం బాబు నాయన ప్రభువుని నమ్మండి అని చెప్పినోడు చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వేట వేసేయమంటున్నాడు. మనల్ని గొర్రెపోతుని ఎలాగేస్తారో దసరాకి అలా వేట వేసేయమంటున్నాడు. ఇంకా వాళ్ళు నమ్మరాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కారని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి. సోదర సోదరీమణులారా, మరొక సన్నివేశాన్ని సందర్భంలో గుర్తు చేస్తాను. ఆఖరి రాత్రి లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతాను. 22వ వచనం నుండి జాగ్రత్తగా వినాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మున అనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడే వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, ఇంకేవి కుదరవేక నేనేమడిగినా సుఖం లేదు కనుక మరొక విషయం అడుగుదాం అనుకుంటున్నాడు. ఏంటో చూడండి 27వ వచనంలో, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. ఎక్కడా? నరకంలో కాదు, అక్కడ భూమి మీద. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. నీ కంగారు పెడుతున్నారు. ఇతనేమంటున్నాడు ఇక్కడ? నరకంలోకి పోయినవాడు. బాబు, ఇప్పుడు బోధ చేయించండి వాళ్ళకి. వాళ్ళు మాత్రం ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదండి. వాళ్ళు కూడా చాలా బాధపడిపోతారు. నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. చనిపోయిన వారి గురించి మీరు తెలుసుకోవాలి. చూసారా ఎలా గొడవ చేస్తున్నారు వాళ్ళు? పాతాళంలో ఉన్నవాళ్ళు, మన బంధువులు ఎవరైనా సరే పాతాళానికి ఒకవేళ వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చెప్తుంటారు అక్కడ? ధనవంతుడిలాగే చెప్తారు. ఏమని? మా వాళ్ళు ఎలాగని ఇక్కడికి రాకుండా బోధ ఏర్పాటు చేయమని. మన వాళ్ళు ఎవరైనా కానీ నీతిమంతులు ఉండే స్థలంకి వెళ్ళారనుకోండి, అక్కడేమంటారు ఇళ్ళాళ్ళు? మన వాళ్ళని మర్చిపోయి, అక్కడ మన వాళ్ళనే సంగతి మర్చిపోయి తొందరగా ఫినిష్ చేసే తండ్రి అంటున్నారు. సోదర సోదరీమణులారా, యేసుస్వామి రాబోతున్నాడు. యువతలు వీళ్ళు గొడవ చేస్తున్నారు, అవతల వాళ్ళు గొడవ చేస్తున్నారు. అవునా? చనిపోయిన వాళ్ళు. దేవుని కోసం బ్రతుకుని వాళ్ళు గొడవ చేస్తున్నారు, దేవుని కోసం బ్రతకని వాళ్ళు ఒక రకంగా గొడవ చేస్తున్నారు. మనం ఏ గొడవ లేక నిశ్చింతగా నిద్రపోతున్నాం. అంతేనా? వాళ్ళేదో అరుచుకుంటున్నారు అవతల గదిలో, మనకెందుకని. మనం మాత్రం మనకేం పట్టడం లేదు. ఎన్నో మీటింగులు జరిగినా, ఎన్ని ప్రసంగాలు జరిగినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది మనకు బుద్ధి చెప్పినా మనకు రాదే బుద్ధి. మన మనసు మారటం లేదే.
ఎందుకు మారటం లేదు? ఒకవేళ నీవు నేను మార్చుకోకపోతే, అదిగో యేసుస్వామి రాబోతున్నాడు. అవతల వాడు తొందర పెడుతున్నారు, తొందర చేస్తున్నారు వాళ్ళు. ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి. ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్నో మీటింగులు జరిగినా, ఎన్ని ప్రసంగాలు జరిగినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది మనకు బుద్ధి చెప్పినా మనకు రాదే బుద్ధి. మన మనసు మారటం లేదే. ఎందుకు మారటం లేదు? ఒకవేళ నీవు నేను మార్చుకోకపోతే, అదిగో యేసుస్వామి రాబోతున్నాడు. అవతల వాడు తొందర పెడుతున్నారు, తొందర చేస్తున్నారు వాళ్ళు. ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి. ఏం జరుగుతుందో చూద్దాం. 23వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. యేసుప్రభు వచ్చినప్పుడు వచ్చేస్తున్నాడు ఆయన. ఏం జరుగుతుందో చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. తన వరుసలోనే బ్రతికింపబడును అంటే, మీరు చనిపోగానే నీతిమంతులైతే మీకు సీరియల్ నంబర్ ఇచ్చేస్తాడు ఆయన. వరుస నెంబరు అంటాం. వరుస నెంబరు. సమాధుల్లో నెంబర్లు ఇస్తారు ఇక్కడ హైదరాబాద్లో. శవాలు పాతేటప్పుడు నెంబర్ ఇస్తారు అక్కడ. అంతేనా? జీవగ్రంథమందు ఎవరిని పేరైతే వ్రాయబడి ఉండదో అన్నాడు. అంటే ఎక్కడ పడుతున్నాయి నంబర్లో? జీవగ్రంథములో. దేవుని కోసం ప్రయాసపడిన వాళ్ళు, దేవుని కోసం జీవించుచున్న వాళ్ళు, దేవుని కోసం సమస్తమును దారపోసిన వాళ్ళు, దేవునికై బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు వెళ్తారు వరుసలోనికి. ఈవేళ నుండి మీరు ట్రై చేయండి ఆ వరుసలోనికి వెళ్ళిపోవటానికి, ఆ లైన్లో మీరు ఉండటానికి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ లైన్స్ ప్రకారంగా వస్తున్నాడట ఆయన. చూడండి, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అంటున్నాడు ఆయన. ఆయన వారు, క్రీస్తువారు. ఎవరు క్రీస్తువారు? క్రైస్తవులైన వారంతా క్రీస్తువారా? వాళ్ళ కోసమే బ్రతికిన వాళ్ళంతా క్రీస్తువారా? ఏం ఆలోచిస్తున్నావు దేవుని కోసం? నీకు తెలిసిన ఈ జ్ఞానాన్ని ప్రక్క మనిషికి అందించాలని ఆలోచిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలన్నీ ప్రక్కవాడికి పంచాలని ఆలోచిస్తున్నావా? కాస్త దూరం నడిచి ప్రభు వార్తను ప్రకటించాలనుకుంటున్నావా? ప్రభు కోసం పస్తులుండి ఆ ధనాన్ని ఆయన కోసం ఖర్చు చేయాలనుకుంటున్నావా? నీ ఆరోగ్యాన్ని, సమయాన్ని, ఆయుష్ని, సమస్తాన్ని దేవునికి ఇచ్చి అతని నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నావా? ఏం చేస్తున్నావు? నువ్వు లేవాలి అంటే ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? ఆయన వచ్చి ఆ వరుసలోనే లేపుతున్నాడు అందరినీ. నువ్వులే 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 నాయనా, నువ్వులే నాయనా. ఆ స్వరము వినగానే మృతులు లేచిపోతున్నారు. వాళ్ళెవరో తెలుసా? పరదేశులోనికి వెళ్ళిన ఆదాము మొదలుకొని అబ్రహాము, దావీదు, పౌలు, అపోస్తలులు, శిష్యులు, ఎంతో మంది ఉన్నతమైన క్రైస్తవులు, ప్రవక్తలు, వాళ్ళందరినీ వరుస ప్రకారంగా లేపుతున్నాడు. ఎక్కడి నుంచి? సమాధులలో నుండి. సమాధులలో నుండి. 15వ అధ్యాయంలో 51, 52, 53 చదువుదాం. 51, 52, 53. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. బ్రతుకున్నవారు నిద్రించరు కానీ, అంటే బ్రతుకున్న వాళ్ళు చావక ముందు ఏం జరుగుతుందో, బ్రతుకున్న వాళ్ళు చావక ముందు మనమంతా నిద్రించము గాని, అంటే బ్రతుకున్న వాళ్ళు చావరు గాని, చావక ముందు నిమిషములో ఒక రెప్పపాటున కడ బోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును. అప్పుడు మృతులు మనకంటే ముందు చనిపోయిన వారు
మృతులు అక్షయులుగా లేపబడుదురు. అక్షయులుగా లేపబడుదురు. పరదైసులో ఉన్న వాళ్ళు అక్షయ శరీరాల కొరకు తమ సమాధుల దగ్గరకు వస్తున్నారు. వీళ్ళు అక్షయ శరీరముల కొరకు తమ సమాధుల దగ్గరకు వస్తున్నారు. వీళ్ళు సమాధులలో నుండి తమ అక్షయ శరీరాన్ని ధరించుకున్నారు, బయటకు వచ్చారు. ఆహా, దినం ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఎంత అగమ్యగోచరంగా ఉంటుందో ఆలోచించండి. సమాధులలో ఉన్నవారు ఏ శరీరాన్నైతే ప్రభువు కోసం అంకితం చేశారో ఆ శరీరాన్ని మరలా సంపాదించుకున్నట్టుగా కనబడుతున్నారు మనకి. ఆ శరీరాన్ని మరలా సంపాదించుకున్నట్టుగా కనబడుతున్నారు వాళ్ళు. అది అలా మూసేయకండి, అక్కడే చేయి పెట్టండి. లోకాసు వార్త 17వ అధ్యాయము. లోకాసు వార్త 17వ అధ్యాయము 33వ వచనం చూడండి ప్రియులారా. లోకాసు వార్త 17వ అధ్యాయము 33వ వచనము. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. తన ప్రాణమును రక్షించుకొనగోరువారు దానిని పోగొట్టుకొందురు. దాని పోగొట్టుకొనువాడు నా కోసం దేవుని కోసం, తన ప్రాణాన్ని దేవుని కోసం అర్పించినవాడు, తన ప్రాణాన్ని దేవుని కోసం పోగొట్టుకునేవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ ప్రాణాన్ని కాపాడుకుంటాడట, ఆ శరీరాన్ని తిరిగి తెచ్చుకుంటాడట. తన శరీరాన్ని ఎవరైతే దేవుని కొరకు అంకితం చేస్తున్నారో, నా శరీరం నాది, నా భార్యది, నా ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఇస్తానని నువ్వు కానీ ఇష్టం వచ్చినట్టుగా ఈ శరీరాన్ని తిప్పి 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 చితక్కొడితే మరలా ఇది నీకు రాదు. నీ అవసరాల కోసం వాడుకున్నావు దీన్ని. ఇక్కడేమంటున్నాడు? ఎవరి అవసరాల కోసం వాడమంటున్నాడు దీన్ని? తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో పెట్టారు ఆయన్ని. 3వ దినాన్ని సమాధి చూడడానికి వెళ్ళారు. వెళితే అక్కడ యేసు ప్రభు ఉన్నాడా? లేడు. 3 రోజుల తర్వాత మన సమాధి తవ్వి చూస్తే ఏమైనా ఉంటుందా? ఉండదా? ఉండాలి, శరీరం ఉండాలి. మరి ఈ సమాధిలో యేసు ప్రభు శరీరం లేదు. ఆ శవానికి కట్టిన గుడ్డలన్నీ ఉన్నాయి కానీ శవం మాత్రం లేదు. ఎందుకంటే మళ్ళా శరీరం అయిపోయింది. అది తెలుసా మీకు? మరలా లేచిపోయింది ఆ శరీరం. అక్కడ లేదు, అక్కడ శరీరం లేదు, బయటకు వచ్చేసింది. అది వచ్చి ఏం చేస్తుంది? అపోస్తలులందరూ గదిలో కూర్చుంటే గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు వేసేస్తున్నాయి, గడులు వేసేస్తున్నాయి, తలుపులు గోడలు ఆపలేదు. ఆ శరీరాన్ని లోనకొచ్చేసింది. ఆశ్చర్యపోయారు. ఇదేటి తలుపులు వేసినట్టున్నాయి, ఎలా వచ్చే శరీరం లోనకి? ఎంత మంచి శరీరం వచ్చేసిందో చూసారా ఆయనకి. ఇప్పుడు పట్టుకుండా దొరుకుతుందేమో, ఇప్పుడు పొడవండి, అది పొడవబడతాదేమో, దానికి మేకులేయండి. నా ఒక అద్భుతమైన శరీరాన్ని కాపాడుకున్నాడు, దక్కించుకున్నాడు. నా నిమిత్తము తన శరీరాన్ని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. నాకివ్వబడిన ఈ శరీరాన్ని నా దేవుని కొరకు నేను భద్రంగా కాపాడుకోవాలి. ఆయన పనుల కోసం దీన్ని నేను జాగ్రత్త పెట్టాలి. అప్పుడే ఇది మట్టిలోకి పోయినా ఏమీ కాదు. దాచే స్థలం అది. ఎందుకంటే ఇంత చక్కని ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆ మట్టిలో నుంచే. దీన్ని భద్రంగా ఉంచాలంటే అదే తగును. గమనించండి ఇక్కడ మీరు జాగ్రత్తగా. ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడే శక్తి ఆ నేలకే ఉంది. అందుకే తీసుకెళ్లి పాతుతున్నాం, లోన జాగ్రత్త పెడుతున్నాం, మట్టిలో కలుపుతున్నాం. ఏదేసినా చచ్చిపోయినట్టుగా ఉంటుంది. మొక్కనయ్యండి పచ్చగా అయిపోతుంటది. ఏదేసినా చచ్చిపోయినట్టు అయిపోద్ది, లోన పెట్టగానే కుళ్ళిపోయినట్టు. మొక్కనయ్యండి చక్కగా లేచిపోతుంటది. జీవం ఉందా అందులో? అందులో జీవం ఉంది.
మట్టిలో. కనుక మన శరీరాలను మట్టిలో దాస్తున్నారు. కనుక ఈ శరీరం మట్టిలోకి వెళ్ళక ముందు నా ప్రభు కోసం దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి సుమా. నాకు శరీరం ఉందా కదా అని, ఇది నా భార్యకే సొంతం అని 24 గంటలు నా భార్య చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తున్నాను అనుకోండి. ఈ శరీరం నాది, నా సొంతం అనుకొని నీ భర్త చుట్టూ 24 గంటలు ఈ శరీరంతో నువ్వు ప్రదక్షిణం చేస్తే, తల్లిదండ్రుల శరీరాలు బిడ్డలకి, బిడ్డల శరీరాలు తల్లిదండ్రులకు, ఈ లోకంలో ఉన్న శరీరాలు మరొకరికి 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 నీ ఇష్టం వచ్చినట్టుగా దీన్ని వాడుకుంటే లేపేదెవరు నిన్ను? పిలిచేదెవరు నిన్ను? లెమ్మని చెప్పేదెవరు నిన్ను? జాగ్రత్త. యేసుక్రీస్తు రాబోతున్నారు, లేపబోతున్నారు అనేక మందిని. ఆ వరుసలో మీరున్నారా? ఆ వరుసలో మీరుంటే దేవుడు మిమ్మల్ని లేపుతాడు, మీరు లేచిపోతారు. యేసు శరీరం అక్షయ శరీరం, మహిమగల శరీరం, ఏ లోకాలకైనా వెళ్ళగల శరీరం, ఏ రూపంలోనైనా కనబడగలిగే శరీరం, ఒక అద్భుతమైన శరీరాన్ని ఆయన సంపాదించుకున్నాడు. 15వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రికలో 44వ వచనాన్ని చూడండి ప్రియులారా. లూకాసు వార్త మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనాన్ని చూడండి. మొదటి కొరింథీ 15:44. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఏ ప్రకృతి శరీరాన్నైతే మనం కలిగి ఉన్నామో అదే ప్రకృతి శరీరము ఆత్మ శరీరముగా మారిపోబోతుంది. అదే సమాధిలో ఉన్న యేసుక్రీస్తును మీరు చూశారు. ఆయన శరీరముతో ఆయన శవాన్ని సమాధిలో పెట్టినప్పుడు 3వ దినమున ఆయన శవం సమాధిలో లేక అతను శరీరముతో అక్షయుడుగా కనబడుతున్నాడు మనకి. అదే శరీరముతో, మహిమగల శరీరము. మీ శరీరమును మీరు కావాలని మరలా కోరుకుంటున్నారా? ఈ శరీరములతో నిత్యత్వమును చేరాలని, అక్షయ శరీరములతో అక్షయతలోనికి ప్రవేశించాలని మీరు ఆలోచించుచున్నారా? అయితే జాగ్రత్త, యేసుస్వామి వచ్చుచున్నాడు. యేసుస్వామి రాబోతున్నాడు. 53వ వచనము, 52వ వచనము, 53వ వచనం ఇందాక రాసుకున్నారు మీరు. ఇదిగో ఒకమా మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మొదటి కొరింథీ. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు ముందుగా, తరువాత మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మృత్యువైన మట్టిలో కలిసిపోయిన మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను, మట్టిలో కలవని శరీరమును ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన అమర్త్యమైన అంటున్నాడు. మత్స్యమైన మరణించినది, మట్టిలో కలిసిపోయేది. అమర్త్యమైనది అంటే మట్టిలో కలవనది, మరణించినది. అలాంటి శరీరాన్ని మీరు పొందబోతున్నారు. ఎప్పుడు? యేసుస్వామి రాకడలో. యేసుస్వామి రాకడలో అద్భుతమైన మహాశరీరములు దేవుడు మనకివ్వబోతున్నాడు. అందమైన, నాశనము లేని, కాలము లెక్కించని శరీరాన్ని దేవుడు మనకివ్వబోతున్నాడు. సోదర సోదరీమణులారా, నిద్రించిన వారిని గూర్చి ఆలోచించారు. ఈలోగా మనం మరణిస్తే, పరదేశంలోనికి వెళితే వరుస సంఖ్యలో ఉన్న మనము తిరిగి మన అక్షయ శరీరాల కోసం భూమి మీదకి రాగలము, లేదా శాశ్వతంగా మరిచిపోబడతాం, శాశ్వతంగా దేవుని చేత మరవబడతాం. ప్రియులారా, మరవబడతాం. ఆఖరి మాట మొదటి దశలోనికి రాసిన పత్రికలోనికి వెళదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము ముగిస్తానిక 13వ వచనము నుండి
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు, అంటే ముందుగా చనిపోయిన వారు, దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. పరదైసు నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆదాము, దావీదు, సంసోను, యోప్తా, శారా, అపోస్తలులు, ఎంతో మందిని వెంట పెట్టుకుని వస్తాడు ఆయన. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే, అంటే ముందుగా చనిపోయి పరదేశుకు పోయిన వారి కంటే, బలిపీఠము కింద నాదా ఎందాక తీర్పు తీర్చక ఉందువు అన్నాడే, వాళ్ళకంటే ముందు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సోదర సోదరీమణులారా, యేసుస్వామి రాబోతున్న ఈ సమయంలో నీవు మరణించకముందే, నేను మరణించకముందే పరదైసు అబ్రహాము ఉన్న చోటికి, నీతిమంతులు నెమ్మది పొంది చోటికి, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువని ఆఖరి క్షణాలలో మారుమనస్సు పొందిన దొంగపోయిన ఆ నీతిమంతుల స్థలానికి మనం వెళ్ళాలి. ఒకవేళ ఈ మధ్య యేసుక్రీస్తు వారు వస్తే మన మరణానికి ముందు మనం మార్పు చెందాలి అక్షయతలోనికి. దేనిని కోరుకుంటున్నారు ఈ ఆఖరి రాత్రి? యేసుస్వామి రాకడలో నిత్యత్వానికి ఎగసిపోవటానికి సిద్ధపడుతున్నారా? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్లుండి ఈ పాపభూయిష్టమైన ప్రపంచములో తుచ్చమైన మాయమైన కోరికలను తీర్చుకోవటానికి ఆశపడుతున్నారా? కొంతకాలం ఉండే ఈ జీవితపు ఆశలే నిజము, స్థిరము అని మీరు అనుకుంటే ఇవన్నీ చెరిగిపోతాయి, ఇవన్నీ మాయమైపోబోతున్నాయి. మన రూపాలు మారిపోబోతున్నాయి, మన అంతస్తు మారిపోబోతుంది. మనల్ని ఒక మహాలోకానికి తీసుకువెళ్ళడానికి మన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం.